My name is Balakotaya, Amaravati Bahajana Ikasa President. This is our capital. This is my capital, Amaravati. ఒక్కసారి రాజధాని అమరావతి యొక్క దగదగలు చూడండి. నేను నా కారులో 300 అడుగుల రోడ్ల విస్తీర్ణంలో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్లో వెళ్తున్నా. ఇరువైపులా ఉన్న ఈ దేదీప్యమాన వెలుతురు కానీ, ఒక రాజధానిలోకి ప్రవేశిస్తున్న తీరు కానీ ఒకసారి పరిశీలించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజధాని అమరావతి వైపు ఇంకా చూడలేదు. కేవలం కంప చెట్లు తొలగించారు, మొక్కల్ని సరిదారు, ఇంత అందం వచ్చింది. ఇప్పటి వరకు ఈ రాజధాని మీద ఇది ఒక ఎడారని, ఇది ఒక శ్మశానమని, అసలు అమరావతి లేదని, అవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పిన వైసీపీ పార్టీ దానికి సంబంధించిన నాయకుల యొక్క భూతు పురాణాలు ఎంత దుర్మార్గమో, ఎంత పచ్చి అబద్ధాలో చూడండి. అంటే నిజాన్ని దాచేయటం. చెట్లు నరికితేనే భూగర్భంలో ఉన్న రత్నాలు బయటకు వచ్చినట్టుగా అమరావతి యొక్క అందం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం. గతంలో అసలు ఈ దేవాలయమే కనిపించేది కాదు. ఈ సచివాలయం దగదగలు చూడండి. అంటే కేవలం రాజకీయాల కోసం అమరావతి మీద కాలు పెట్టి దానిని నాశనం చేసి, నిందల పాలు చేసి, రైతుల రోడ్ల పాలు చేసి, నాలాంటి వాళ్ళ హౌస్ అరెస్టులు చేసి, లేదా పేర్లు పెట్టి చేసిన ఒక దుర్మార్గమైన, బహుశా రావణాసురుడు కూడా ఈ విధమైన చిత్రహింసలో సీతమ్మని పెట్టుండడు. అన్ని చిత్రహింసలు పెట్టిన ఈ వైనం చూడండి. కాబట్టే 2 పంగనామాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టారు. భవిష్యత్తులో కూడా ఎవడైనా సరే రాజధాని జోలికొచ్చినా దీన్ని ఏదో పీకేస్తాం, దీన్ని ఏదో ఊకేస్తాం, దీన్ని ఎత్తుకుపోతాం అని చెప్పేసి అన్నా కూడా గోడ కుర్చీ లేపిస్తారు. ఇప్పటికైనా సరే నాలుకలు జరుచుకోవాలి వైసీపీ నాయకులు. అమరావతి గురించి మాట్లాడాలంటే అమ్మను దూషించామని చెప్పేసి అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలోని ప్రజలు దూషించామని అర్థం చేసుకోవాలి. ఎన్ని మాటలు వర్ణించాలంటేనే చాలా బాధగా ఉంది. ఈ దాష్టీకాలు చేస్తున్న ఈ దుర్మార్గులందరూ కూడా రాజధాని ఉద్యమం తగిన శాస్తి చేసిందని చెప్పి గ్రహించాలి. ఇక ఈ అమరావతి వెలుగొందుతుంది, అమరావతి నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక దేదీప్యమాన ఒక నగరం ఉంది, ఒక అమరావతి ఉంది, ఒక రాజధాని ఉంది, కేర్ ఆఫ్ అడ్రస్ ఉందని చెప్పేసి అని రాష్ట్రం అంతా కూడా వెల్లడవుతుంది. ఇంతటి అందాన్ని ఆస్వాదించేందుకు కోసం ఈ వీడియో చేస్తున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.